తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. రైజింగ్ తెలంగాణ ఎక్కడ రైజ్ అవుతుంది నాయన? తెలంగాణ దీంట్లో రైజ్ అవుతుంది, దీంట్లో కాదు. దేంట్లో రైజ్ అవుతుంది తెలంగాణ రేవంత్ అన్న? దీంట్లో అంటే మరి మీ భాషలో ఇదే కదా మందు. దీంట్లో రైజ్ చేస్తున్నారు. మేనిఫెస్టోలో గెలవడానికి ముందు ఏం చెప్పినావు రేవంత్ అన్న? బీఆర్ఎస్ వాళ్ళు గల్లీ గల్లీకో బెల్ట్ షాప్ పెట్టిండ్రు, మేము అన్ని నిర్మూలించుకుంటూ పోతాం అని చెప్పినావు. కానీ నువ్వు నిర్మూలించేది బెల్ట్ షాప్ కాదు రేవంత్ అన్న, నువ్వు నిర్మూలించేవి ఇల్లు, బుల్డోజర్లు. నువ్వు బుల్డోజ్ చేయాల్సింది బెల్ట్ షాపులని, కానీ నువ్వు బుల్డోజ్ చేసేది మా చితికిపోయిన బతుకులు. ఇవి మీరు చేసేది కథ. రైజింగ్ తెలంగాణ దీంట్లో అవుతుంది, సారీ దీంట్లో ఇట్లనే పెడతారు. మా వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. ఇగో ఇట్లనే పెడతారు. రైజింగ్ తెలంగాణ అంటే గిది. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అంటే ఇది కాదు రేవంత్ అన్న. చూడు మారువేషంలో పోయి వాట్ ఈజ్ రేవంత్ రెడ్డి అని అడుగు ఒకసారి. నీ వెనకాల సూట్ కేసు మోసేటోళ్ళు వీళ్ళు ఎవ్వరు లేకుండా మారు వేషంలల్లా ఒక్కసారి పోరేవంత నన్ను రాత్రిపూట. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు, నేను ఆయనతో నేను పోల్స్తలేను, బట్ అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు ఆయన పరిపాలన ఎట్లా ఉంది ఏంటి అనేది ఆ కాలంలో రాత్రిపూట ఒక బందిపోటు ముఠాలక్కనో లేకపోతే మంచి ఒక మాస్క్ వేసుకొని మారువేషం వేసుకొని గడ్డం పెట్టుకొని పోయి అడిగేదట, కావాలని చిచ్చు పెట్టేదట. ఏం బాలే అసలు, ఎవడా శ్రీకృష్ణదేవరాయలు, ఎవరు వాళ్ళెవరు వీళ్ళెవరు అని చెప్పి. అట్లా అతని పరిపాలన ఎట్లా ఉందో, ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, భటులు కావచ్చు, పన్నుల విషయం కావచ్చు, ఇవన్నీ ఏ రకంగా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా సామాన్య ప్రజలు అని చెప్పి వెళ్ళి తెలుసుకునేది మారువేషంలో. అప్పటి రాజుల కాలంలో అవన్నీ నడిచినాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇదే రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని చితికిపోయిన బతుకులను తొక్కుతున్నారు, ఇంకా పాతాళంలోకి వెళ్తున్నారు. ఇంకా డబ్బున్నోడవుతున్నాడు, లేనోడవుతున్నాడు. మరి ఆ లేనోడికి పెట్టండి అయ్యా రిజర్వేషన్ అంటే దానికి సపోర్ట్ చేయరు మళ్ళా అస్సలు. సో శ్రీకృష్ణదేవరాయలాగా మారువేషం వేసుకొని ఒకసారి చెప్తా, ఆ పక్కన రోహిన్ రెడ్డిని మాత్రం పట్టుకపోకు. ఆయన ఏ వేషం వేసుకుని అందరు గుర్తుపడతారు. ప్లీజ్ పోతాను ఒక్కడేవో మారువేషం వేసుకొని ఎల్లు. మా వదినమ్మకి చెప్తున్నా, మారువేషం వేసి మా రేవంత్ అన్నని పంపియమ్మ, వదినమ్మ పంపించి ఎక్కడనో వద్దు, అసలు కొండారెడ్డిపల్లిలోనే ఒక ముసలోడు వేషం వేసో ఆ చెట్టు కింద కూర్చొని ఏందండి ఓకే లాంగ్వేజ్ కూడా మార్చలేవంత అన్న, లేకపోతే గుర్తుపట్టేస్తారు రేవంత్ రెడ్డి అన్ని లాంగ్వేజ్కి. లేకపోతే ఇంకెక్కడ కొండారెడ్డి పెళ్ళి కాదు, పోని మీకు కొడంగల్ పోండి, పోయి అడగండి రేవంత్ పాలన ఎట్లుందో. నీ గురించి నువ్వే అడిగి తెలుసుకో. మన సర్వేలకు పైసలు ఎందుకు వేస్ట్? ఆ సర్వేలన్నీ సరిగ్గా చేయరు, పైసలు వెనకేసుకుంటారు, కథం. నిజంగా నీతిగా నిజాయితీగా చేసే వాళ్ళు ఉన్నారు మార్కెట్లో, కానీ వాళ్ళను నీ దాకా రానియరు. పైన డప్పు కొట్టే బ్యాచ్ మేము అది చేసినాం రబ్బాయి, ఇది చేసినాం రబ్బాయి అని చెప్పి మార్కెట్లో తిరుగుతూ ఉంటారు. ఓకే, అక్కడే ప్రాబ్లం అవుతుంది. ఎవడు తన, ఎవడు మన, ఎవడు పరాయి, ఎవడు నీతి, ఎవరికి రీతి ఉంది, ఎవరికి లేదు అనేది తెలుసుకోవడమే అసలైన రాజరికమా, లేకపోతే అసలైన రాజుల లక్షణమా? ఆ లక్షణం ఉందా మీకు? నిజంగా ఆ లక్షణమే మీకు ఉండుంటే కేసీఆర్ ఎందుకు సంతోష్ని ఎంకరేజ్ చేస్తాడు? సంతోష్ గుప్పెట్లో ఉంటాడు. కేసీఆర్ని ఒక బూచిలాగా చూపించి సంతోష్ ఎందుకు దోచుక తింటాడు? అమెరికాలో లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున సంతోష్కి ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు నిజంగా ఆ తేడా నీకే తెలిసి ఉంటే నీ రోహిన్ రెడ్డి ఎందుకు మార్కెట్లో తిరుగుతాడు? ఫహీం ఖురేష్ ఎందుకు మార్కెట్లో తిరుగుతాడు? మీ జైపాల్ రెడ్డి భజన చేసుకుంటా నీ వెనకాల ఎందుకు పట్టుకొని వెనకాల పనులన్నీ వేయించుకుంటాడు? అయోధ్య రెడ్డి నీ పేరు చెప్పుకొని 4 రాళ్ళు ఎందుకు సంపాదించుకుంటాడు? ఎందుకంటే ఆ పవర్ అనే మత్తుల మీ కళ్ళకు పైత్యం వస్తుంది అన్నట్టు, అహంకారం వచ్చేస్తా. నేను ముఖ్యమంత్రి రాజు, నేను ఎవడు రాజు ఇట్లుంటుంది మీది. యాక్చువల్గా అది కుర్చీ అట్లుంటుందా మరి ఏందో తెలియదు, కానీ మొత్తానికైతే ఇది ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో అందుకే చెప్తున్నా, సర్వే కాదు, మీరే వెళ్ళండి మారువేషం వేసుకొని వెళ్ళి మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది ఏంది అనేది తెలుసుకోండి.
తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది స్వయంగా ఏం జరుగుతుంది ఏంది. కానీ ఆ చెవులో మాత్రం దూదులు కూడా తీసుకెళ్ళు రేవంత్ అన్న. ఎందుకంటే ఒక్కొక్కసారి బూతులు తిట్టిననుకో నిన్ను మళ్ళీ వినలేని పరిస్థితి ఉంటుంది.